అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. అన్న మీ పేరన్న? ములుగుందం నాగన్న, రెడ్డిగాల నాగన్న. నాగన్న. అన్న మీరిప్పుడు పెట్టినటువంటి పత్తి ఏ కంపెనీదన్న? గంగా కావేరి సీడ్స్ 220. గంగా కావేరి సీడ్స్ 220. అన్న ఎలా ఉందన్న పత్తి? బాగుందన్న ఈ సంవత్సరం ఇది. బాగుంది. బాగుందంటే ఏ విధంగా బాగుంది? పంట బాగొస్తుంది. పంట బాగొస్తుంది. బయలు పొలం ఎట్లుంటే నీళ్ళు భూమికి ఎట్లుంటుందో తెలియదు. ఇది బయలు పొలంలో పెట్టినారు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారన్న విత్తనం? ఇది 3 ఎకరాలు. 3 ఎకరాల్లో విత్తనం పెట్టినారు. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్న ఇవి? ఇవే 10 ప్యాకెట్లు తీసుకున్నా. 10 ప్యాకెట్లు తీసుకున్నారు. ఓకే. అంటే కాయ సైజు కానీ ఆ పంగలు కానీ అవి చూడడం ద్వారా మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇన్నేళ్ళైనా పత్తి పెట్టబెట్టి దిగుబడి కనపడలే. పత్తి ఎన్ని సంవత్సరాల నుంచి నేను 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి పత్తి పెడుతున్నారు. ఈ రకం ఎలా ఉంది మరి? ఈ రకమే బాగా కనపడుతుంది. అది పంట భగవంతుని వల్ల పంట పండేదే. ఎన్ని రోజులు ఉంది ఈ పత్తి ఇప్పుడు పెట్టి ఇత్తనం? ఇది 3 నెలలు అవుతుందన్న. 90 రోజులు పైన అయింది. 90 రోజులు పైన అయింది. అన్న మీరు ఇత్తనం ఎక్కడ తీసుకున్నారన్న? ఆదోని కిరణ్ హైబ్రిడ్ బీడ్ సీడ్స్. ఆదోనిలో కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ లో తీసుకున్నాం. ఏమని చెప్పి ఇచ్చినారు మీకు? బాగుండదన్న, ఇది ఈ సంవత్సరం మనకల్లా వచ్చింది. మనకల్లా ఇది ఈ సంవత్సరం రానుంది, బాగా పంట వస్తుంది, ఇవి తీసుకోమని చెప్పిందని తీసుకొచ్చి నమ్మకంగా వేసుకోండి అని చెప్పి నమ్మకంగా వేసుకోండి అని చెప్పి దెండుకుండా ఇది తీసుకోమని చెప్పి. చెట్టు అదొకటే అట్టనా, మిగతా కూడా అట్టనే ఉన్నాయి? అన్నీ అట్లే ఉన్నాయి. ఇది ఒకసారి చూపించండి. ఒకసారి అదొకటి, ఇది కూడా అట్లా ఉన్నదే. ఏం కొమ్మలు కాయకు అంటే చెట్టుకి ఎన్ని కాయలు ఉండవచ్చు? సుమారు ఉండొచ్చు ఒక 8-10 కొమ్మకి. 8. కొమ్మకి 8 కాయలు. చూపాను అంతా ఒకటే చెట్టేనా అది? ఒకటే చెట్టు. కింద కూడా కొమ్మ కిందనగా. సుమారు చెట్టుకి ఏం లేదన్నా ఒక 70-80 కాయలు ఈజీగా ఉంటాయి. ఈజీగా ఉంటాయి. 70-80 కాయలు కన్ఫర్మ్ ఉంటాయి. పైన కానీ లోపలే ఉండవు. గంగా కావేరి సీడ్స్ GK220. మీరు ప్రస్తుతం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ములుగుందం గ్రామము, కర్నూలు జిల్లా. కొమ్మకు